ఉన్నారు. మీరు చేసిన అరాచకాల్లో అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాల. అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర నుంచున్నారు. నేను ఉన్నానమ్మా అన్నారు. కులం గురించి కాదు, ఈరోజు కులం కార్డు వేసుకొని మాట్లాడుతున్న వాళ్ళందరికీ ఇది నేను చెప్తున్నాను. కాపు అంటే మంచికి నిలుస్తుంది, కాపు కాస్తుంది. మీలాగా దాన్ని డైవర్షన్ పాలిటిక్స్కి, ఇలా దరిద్రమైన పనులకి ఎప్పటికీ నుంచోదు, ఎప్పటికీ అండగా ఉండదు. అలా అండగా ఉన్న వాళ్ళందరూ కాపులు కాదని నేను ఈ సభాపూర్వకంగా, ఈ మీడియా పూర్వకంగా చెప్తున్నాను. గుర్తు చేసుకోండి, రాసి పెట్టుకోండి దీన్ని. రంగ అన్న వంగవీటి రాధా గారు వచ్చారు నా కోసం. కాపే ఇక్కడ చాలామంది కూర్చున్నారు. కాపు ఉన్నారు, కమ్ము ఉన్నారు, ఎస్సీ ఉన్నారు, బీసీ ఉన్నారు. మీరు చూడండి వెనకాల అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఉన్నారు. ఎందుకున్నారు? దేనికున్నారు? మీకులాగా కులం కార్డు వాడుకొని మాట్లాడడానికి రాలేదు ఇక్కడికి. ఒక అనకూడని మాట అనకూడదు అని మీకు చెప్పడానికి, హితవు చెప్పడానికి ఇక్కడ అందరం వచ్చాం. అలా అనకూడదు, అనకండి, ఇలాంటివి ప్రోత్సహించకండి, ముందుకు తీసుకెళ్ళకండి. సమర్థత అంటే బూతులు తిట్టడము, తొడలు కొట్టడము, రపారపాలు అండము, వాటిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకోవడము కాదు. సమర్థత అంటే మీరు అస్తవ్యస్తం చేసేసిన ఈ రాష్ట్రాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లడం సమర్థత. మీరు ఏది పడితే అది వాగుతున్నా కూడా దానికి ఆన్సర్ చేయకుండా లక్ష్యం వైపే ఫోకస్ చేసి ముందుకెళ్లేదాన్ని సమర్థత అంటారు. మా ఇంట్లో మేము పెంచుకున్న టీడీపీ కింద పెంచుకునే ప్రతి కుక్కకు కూడా ఈ సమర్థత ఉంది. నేను ఈ మీడియా పూర్వకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఇది ఇక్కడితో వదిలేయండి. ఆయనకు శిక్ష పడాలి అని అనుకున్నాము, క్షమాపణ చెప్పాలి అని అనుకున్నాం, అది చెప్పాలి. శిక్ష పడాలి అనుకున్నాం, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. దీన్ని అన్నెసెసరీగా డైవర్స్ పాలిటిక్స్ చేయకండి. మళ్ళీ మాట్లాడితే మళ్ళీ వస్తాం, ఇది హెచ్చరిక. మళ్ళీ మాట్లాడండి, తప్పు మాట్లాడండి, మళ్ళీ వస్తాం. కాబట్టి దీన్ని ఆపేయండి. మీ పరామర్శ కోసం పాపం ఆయన దారి ఖర్చులకి ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది కనుక రిపీట్ అయితే ఒకళ్ళం కాదు, ఈసారి ఒక మహిళని మీరు అవమానించినందుకు గుంటూరు మహిళ గళ్ళా మాధవి గుంటూరు మహిళలను వేసుకొని మిమ్మల్ని క్వశ్చన్ చేయడానికి వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఇదే మళ్ళీ మీరు పదే గనక ప్రవోక్ చేస్తూ, డైవర్స్ చేస్తూ, మితిమీరిన వేషాలు గనక వేస్తే ఈరోజు గుంటూరు మహిళ కాదు, ఆంధ్ర మహిళ వస్తుంది బయటికి. మీరు అది గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. ఇంకా చాలు, దీన్ని ఆపండి. దీన్ని ఉన్నది ఉన్నట్టుగా, జరిగింది జరిగినట్టుగా ప్రజలందరికీ అర్థమయ్యేలాగా తీసుకెళ్లాల్సిందిగా మీడియా మిత్రులందరినీ నేను కోరుతున్నాను. సమాజంలో ఇలాంటి శక్తుల్ని ఎవ్వరూ ఎంకరేజ్ చేయకూడదని కోరుకుంటున్నాను. మరి ఒక అధినాయకుడు ఎంతో హీనంగా, హేయంగా వాళ్ళు మాట్లాడే మాటలకి తప్పేంటి, ఆవేశం పడితే తప్పేంటి, రప్ప అంటే తప్పేంటి అని మాట్లాడే నాయకుల్ని రాష్ట్ర ప్రజలు సమర్థించకూడదు అని చెప్పి నేను కోరుకుంటున్నాను. గంజాయికి బలైపోయిన యువకులందరూ ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి పనులు చేసుకుంటున్నారు. వాళ్ళలాగా మీరు కూడా మారండి అని నేను కోరుకుంటున్నాను. ఆంధ్ర రాష్ట్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది, అమరావతి చాలా అద్భుతంగా మలచబడబోతుంది. దాని అందరికీ మనందరం రాయి పేర్చుకుంటూ ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని, అదేవిధంగా ఈ సమాజాన్ని మంచి వైపుకు నడుపుదాం. సమస్యల్ని అసెంబ్లీలో చర్చిద్దాం. ప్రతి ఒక్కరికి నమస్కారం. నేను చెప్పానండి, ఒక వారం ఆగండి. కల్తీ లడ్డు గురించి మనందరం కాదు, భారతదేశం మొత్తం మాట్లాడుతుంది. ఎందుకంటే ఏ ఆధారాలు లేకుండా మాట్లాడడానికి మీకులాగా ఏది పడితే అది మాట్లాడే నాయకులు కాదు. సీఎం మాట్లాడుతున్నారు, విచక్షణ ఉన్న సీఎం, చదువుకున్న సీఎం మాట్లాడుతున్నారు. ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మీకులాగా ఓట్ల కోసం బయటకు వచ్చి పట్టా కాగితాల మీద పుస్తకాలు వేయించుకొని ఆ ల్యాండ్ ఎక్కడుందో తెలియకుండా జనాల్ని మభ్యపెట్టి ఏదో తెచ్చుకోవడం కోసం మాట్లాడట్లేదు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేసిన ప్రతి అరాచకాన్ని ఒక్కొక్కటి బయటికి తీసుకొస్తున్నాము. కల్తీ అని పేరు పెట్టుకొని కల్తీ మీద రాజకీయం చేసి ఏం లబ్ధి పొందాలని అనుకుంటున్నారు మీరు? లాజిక్ లేకుండా మాట్లాడతారేంటి? దానివల్ల మాకు అధికారంలో ఉన్న మాకొచ్చే లాభం ఏంటి? అది అర్థం కావట్లేదా మీకు?
తప్పు చేశారు. నేను ఈరోజు అడుగుతున్నాను, మీరు కల్తీ లడ్డు గురించి అడిగారు కాబట్టి నేను అడుగుతున్నాను. వాళ్ళ టైంలో తిరుమల వెళ్ళి ప్రసాదం తెచ్చుకొని తిని బాధపడని భక్తుడు ఎవరైనా ఉంటే నాకు చెప్పండి, నేను చూస్తాను. నోటికి చుట్టుకుపోతూ లడ్డు, 2 రోజుల్లో బూజు పట్టిపోయిన లడ్డు, పిచ్చి వాసన వస్తున్న లడ్డు, ఎప్పుడైనా కని వినిగి తిరుమల లడ్డుని ఎవరైనా అంటే అంతకంటే నిదర్శనం మీకు కావాలా? అది కల్తీ కాదా అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అంతకంటే నిదర్శనం, ప్రత్యక్ష నిదర్శనమే కదా అది. దానికి పేపర్లతో ప్రూవ్ కావాలా? అది ఎవరు చేశారండి? మీ హయాంలో కాదా? ఇప్పుడు వెళ్ళి తినండి లడ్డూని, అక్కడ ఉన్న ప్రసాదాన్ని ఎలా ఉందో తెలుస్తుంది మీకు. ఆ భగవంతుడు లడ్డు తినడం, ఎవరైనా వెళ్ళి తిరుపతికి వెళ్ళి లడ్డు ఇస్తే చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. అది దాని గురించి మనం మాట్లాడదాం, ఖచ్చితంగా మాట్లాడదాం. దీన్ని మీరు అంటే డైవర్షను వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు మేము మాట్లాడాము, ఇది ఇక్కడితో అయిపోతుందని మాత్రం మీరు అనుకోకండి. ఇక్కడితో అయిపోయింది, మీరు నోరు జారిన అంశం ఇక్కడితో అయిపోయింది. ఏ కల్తీ గురించి అయితే మాట్లాడుతున్నారో అది మాట్లాడదాం. కొంచెం టైం, వారం చాలు. అందరూ మాట్లాడతారు దాని గురించి. నేను కాదు మాట్లాడేది, అందరూ మాట్లాడతారు. ఏంటండి సార్, మీకు ఒక మాట చెప్తానండి, ఒక్క నిమిషం, మీకు ఒక్క మాట చెప్తానండి. రాముడు కూడా యుద్ధం బాణం పట్టుకొనే చేశాడండి, పూలు విసిరి చేయలేదు. గుర్తుపెట్టుకోండి. మేము అధికారంలోకి వచ్చి సమాజ నిర్మాణం కోసం, ఈ రాష్ట్ర నిర్మాణం కోసం ముందుకెళ్తున్నాము. ఎక్కడా కూడా మాట్లాడలేదు ఇప్పుడు దాకా. ఎన్ని విమర్శలు చేసినా ఒక సీఎంని వాళ్ళ అమ్మని తిడుతూ మాట్లాడితే వెంటనే మళ్ళీ నేను అలా మాట్లాడలేదు అని అంటే అది మీరు సమర్థిస్తారా? పోనీ ఈరోజు నేను కూడా క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను. క్వశ్చన్ చేయడానికి వెళ్ళింది అది తప్పెలా అవుతుందో నేను అడుగుతున్నాను. మరి మీరు కారు అద్దాలు పగలగొట్టారు, ఇళ్ళద్దాలు పగలగొట్టారు, ఇవన్నీ మీరు మాట్లాడుతున్నారు. నేను ప్రవోక్ చేశానా? అది వాళ్ళకి ఎప్పటి నుంచి గూడు కట్టుకుపోయిన విషయం. ఈరోజు మీరు కులం గురించి మాట్లాడారు. బీసీ నాయకులు ఎవరో మా గౌడ కులం అని మీరు నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నారా అని మాట్లాడారు. అమర్నాథ్ రెడ్డి చిన్న పిల్లాడండి. ఎలా చెప్పారు? అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లాడు. చంపేసినప్పుడు బీసీ కులం ఏమైంది? ఎందుకు పెట్టారంటే నిన్న సాక్షి పేపర్లో నేను చూశాను, హెడ్లైన్స్లో రాశారు, గల్లా రామచంద్రరావు, గల్లా మాధవి గారి భర్త అంబటి రాంబాబు గారి మీద హత్యాయత్నం. హత్య దేనికమ్మా? హత్య స్వాతంత్ర సమరయోధులా ఏంటి? మేము బ్రిటిష్ వాళ్ళమా? దేనికి హత్య? ఏం మాట్లాడుతున్నారో కొంచెం అర్థం ఉందా? హత్య ఏంటి? కార్యకర్తల ఆవేశాన్ని తగ్గించడం కోసం నిజంగా గుడ్లకు బలైపోయేవాళ్ళు తెలుసమ్మా మీ నాన్నగారు. సీరియస్గా చెప్తున్నాను నేను. గట్టి ప్రొటెక్షన్ ఇచ్చారు పోలీసులు. పొద్దున మాట్లాడిన మాటలకి సాయంత్రం దాకా ఊరికే కూర్చున్నారు. సుమోటో ప్రకటించి ముందు ఆపాల్సింది పోయి. సరే, దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. హత్యాయత్నం అది ఇంకా పెద్ద, అంటే అదొకటి. మళ్ళీ వెనకాల మరుసటి రోజు నల్లపాడు స్టేషన్కి వెళ్ళి పోలీసుల్ని ఎలా ఉన్నారు అని ప్రశ్నించి బాగానే ఉన్నారు అని చెప్తూ బయటకు వచ్చిన గల్లా మాధవి అదే పేపర్లో. నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి అరెస్ట్ అయ్యాక నేను నల్లపాడు స్టేషన్కి వెళ్ళి మీరు ఎలా ఉన్నారు, ఎలా ఉన్నాడు ఆయన అని నేను అడిగానంట. బాగా చూసుకున్నామని వాళ్ళు చెప్పారంట. బాగా చూసుకున్నామని నేను మీడియాకు వచ్చి చెప్పానట. పేపర్లో రాస్తారు వాళ్ళు. అంటే ఏం ప్రొవోక్ చేస్తున్నట్టు? చిల్లరగా అనిపించట్లా మీకు? నారాసుర రక్త చరిత్ర అంటే అది కామ్గా ఉండుంటే దాన్ని బేస్ చేసుకొని అఫ్కోర్స్ మీరు గెలిచారు, ఆ సింపతిని గెయిన్ చేసుకొని గెలిచారు. దట్ ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ అగైన్. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మీకు కరెక్ట్ టైంలో మీరు మాట్లాడిన వాటికి ఆన్సర్ చేయకపోతే ప్రజల్లో మీరు ఇచ్చే ఇంజెక్షన్ ఎలా ఉంటుందంటే అవునా అనే ఒక క్వశ్చన్ వేసుకోవాల్సిన విధంగా ఉంటుంది. 17 మెడికల్ కాలేజ్ని చూసి అవునా అని అనాలంట చంద్రబాబు నాయుడు గారు, మనందరం కూడా. జగన్ గారు చెప్తారు అవునా అని అంటున్నారు అందరూ అవన్నీ చూసి. అంటే హీ ఇంజెక్ట్స్ ఇన్ టు ద పీపుల్ ఆఫ్ స్టేట్. తప్పులు చేస్తారు, రివర్స్ని ఇంజెక్ట్ చేస్తారు. చాలా తప్పు కదా. అందుకని చెప్పుకోవాల్సిన వస్తుందమ్మా అవన్నీ. ఇది కాదు ప్రజలకి, ఇదిగో ఇలా అయ్యింది, వీళ్ళు కనీసం సెంటిమెంట్ని కూడా
లెక్క చేయకుండా, పవిత్రతను కూడా లెక్క చేయకుండా, దేవుణ్ణి కూడా వదలకుండా ఇలాంటివి చేస్తున్నారు. చెప్పాల్సిన అవసరం ఉంది. మాకేం పని లేదనుకుంటున్నారా? మీ ఇంటి మీదకి క్వశ్చన్ చేయడానికి వచ్చిన రోజు 4 ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వచ్చాను. 8ంటికి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి. వేరే పనులు లేవనుకుంటున్నారా? చాలా పనులు ఉన్నాయి. ఇవాళ కూడా ఉమెన్ గ్రీవియన్స్ ఉంది. మీరు ఉమెన్ గురించి మాట్లాడారు కదా, ఉమెన్ కష్టాలు తెలుసుకోవడం కోసం ప్రత్యేకించి పెట్టాను. మరి మీ హయాంలో ఎవరైనా ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఆడవాళ్ళు పడుతున్న కష్టాల గురించి ఒకళ్ళన్నా మాట్లాడారో లేదో నాకు తెలీదు. మీ రోడ్ల మీద నుంచి అమరావతి మహిళల్ని ఈడ్చుకెళ్తుంటే ఒకళ్ళైనా మాట్లాడారో లేదో నాకు తెలీదు. ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద లాఠీ చార్జీలు చేస్తుంటే ఎవరొచ్చి మాట్లాడారో నాకు తెలియదు. పోన్లే మహిళలు వదిలేయండి అని మీరన్నా అన్నారో లేదో నాకు తెలీదు. మీ నాన్నగారికి చెప్పారో లేదో కూడా నాకు తెలీదు. ఇంట్లో పెళ్ళాల గురించి లేదనంటే పెళ్ళిళ్ళ గురించి మీ నాన్నగారు అవక్కులు చవక్కులు మాట్లాడుతుంటే, నాన్న ఫ్యామిలీ వద్దు, వాళ్ళ ఫ్యామిలీ విషయాలు వాళ్ళ భార్యల గురించి మనకి ఎందుకు వద్దు అని మీరు అన్నారో లేదో నాకు తెలీదు. ఎందుకంటే మీరు ప్రత్యక్ష పాలిటిక్స్లో లేవని చెప్పారు. మమ్మల్ని పావులుగా ఉపయోగించుకుంటున్నారు, బలిపశువుల్ని చేస్తున్నారు అని చెప్పారు. బలిపశువులు ఎవరు చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. స్క్రిప్ట్ రాసిస్తే చదువుతున్నారు మీరు, అర్థం పర్థం లేకుండా, ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా. మీ నాన్నగారు రెచ్చగొట్టి కారులో నుంచి బయలుదేరిన తర్వాత ఆయన మాట్లాడిన మాటలు విని తట్టుకోలేక ఒక మహిళ వెంట పరిగెత్తింది. దాన్ని మీరు రివర్స్ చేసేసారు పూర్తిగా. ఏ మూమెంట్ ఎప్పుడు జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అన్నదాన్ని టైం లైన్నే మీరు డిఫర్ చేసేసారు. అది మీరు మాట్లాడతారు, ఫ్యాక్ట్స్ తెలియదు, వాళ్ళు రాస్తాడు ఆయన. ఎవరు వాడుకుంటున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. అంబటి రాంబాబు గారు టెంపర్ లూజ్ అయి మాట్లాడలేదమ్మా, ఇది గేమ్. ఎవరు మాట్లాడుతున్నారో ఆలోచించుకోండి, ఎవరు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నారో ఆలోచించుకోండి, బలి పశువులను ఎవరు చేస్తున్నారో మీరు ఆలోచించుకోండి. బలి పశువు అనంటే బలైపోయాకే వచ్చాము రాజకీయంలోకి, ఉత్తినే రాలేదమ్మా. ప్రజాసేవ చేయాలి అని అంటే చాలా మార్గాలు ఉన్నాయి, చేసేవాళ్ళం మేము. కష్టార్జితంతో పిల్లలకి పెళ్ళానికి సమయం ఇవ్వకుండా సంపాదించిన ప్రతి రూపాయి ఈ అరాచకాన్ని అరికట్టాలి, ఎట్లాగైనా దీన్ని మనం సమాధానం చెప్పాలి, నా వంతుగా ఏం చేయాలి అని చెప్పి నా భర్త పోరాడి ఈ రాజకీయంలోకి రావాల్సి వచ్చింది. మీరు చేసిన దాష్టికాలకి బలయ్యే రావాల్సి వచ్చింది. బల అయ్యాం కాబట్టి వచ్చాం. ఇక్కడ చక్కగా పెత్తనం చేయడానికి, ఎమ్మెల్యే అనిపించుకోవడానికి, ఇంకోటి అనిపించుకోవడానికి రాలేదు. ఎవరి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ పనులు చేస్తున్నారో మిమ్మల్ని రోడ్డుకి ఈడ్చుకొని వస్తాం. చాలా తప్పు మాట్లాడుతున్నారు, మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. ఆపేయండి, ఇంకా అలా మాట్లాడకూడదు. మీ 40 ఏళ్ల చరిత్ర, రాజకీయ ప్రస్థానం, ఈ మాట మీకు చెప్పలేకపోయినా 20 నెలల నేను ప్రజాసేవ కోసం వచ్చాను, అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని వచ్చాను. నేను చెప్తున్నాను వినండి, తప్పు. ఆడపిల్లల గురించి మాట్లాడకూడదు. కులాన్ని అడ్డుపెట్టుకొని ఆసరాగా తీసుకొని వచ్చానని అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు నేను పలానా కులం కాబట్టి నన్ను ఆశీర్వదించలేదమ్మా, ఈ రాష్ట్రానికి ఆయన ఊతం అవ్వాలనుకున్నారు. మీరు చేసిన అరాచకాల్లో అత్యంత బలైపోయిన వ్యక్తులలో ప్రథమంగా నిలుస్తారు అనుకుంటే పవన్ కళ్యాణ్ గారే. మానసికంగా, శారీరకంగా, అన్ని విధాల. అలా ఇక్కడ నుంచున్న ఆడపిల్ల కులం కార్డు యూజ్ చేసి ఇక్కడ చేస్తున్న దౌర్జన్యాలకి బలవ్వకూడదని చెప్పి ఆ రోజు నా దగ్గర నుంచున్నారు. నేను ఉన్నానమ్మా అన్నారు. కులం గురించి